చూడండి ఇవి మా చెట్టు మామిడి పండ్లే, మేము మాగేసాం కదా, మాగాయి. ఇవే ఇప్పుడు తొక్క తీసి కట్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని తొక్క తీసుకోవాలి. ఇట్లా కట్ చేసుకో, సైడ్లకి ఇట్లా కట్ చేసుకొని బనానా లాగా తీసుకోవచ్చు. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను, ఇట్లా కట్ చేసి తీయండి, చాలా బాగా వచ్చేస్తుంది. ఇట్లా తీసి కట్ చేసుకోవాలి. చూడండి మామిడి పండ్ల తొక్కంతా తీసుకున్నాం కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఆహా ఏమన్నా ఉన్నాయా గోల్డెన్ కలర్లో. ఇలా తీసుకొని కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకోవాలి. మనం పీసులుగా కట్ చేసుకోనికి రావు ఎక్కువ, ఇట్లానే ఉంటుంది మెత్తగా. మనం బయట నుంచి తెచ్చినవి అయితే ఎట్లా కట్ చేస్తే అట్లా వస్తాయి. అవన్నీ కెమికల్ వేసి మక్కేస్తారు కాబట్టి గట్టిగా ఉంటాయి కొంచెం. ఇవి రసాలు కాబట్టి కొంచెం నారలు ఉంటాయి లోపల, అందుకే అట్లా వస్తుంది. చూడండి ఇన్ని కట్ చేశాను కదా, అన్నీ అయిపోయి ఇలా పీసులుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవద్దండి. మిక్సీ చేసుకుంటే మనం మళ్ళీ స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ తీసి మిక్సీ పట్టాలి కాబట్టి మిక్సీ చేయకుండా పెడితేనే బాగుంటుంది, టేస్ట్ అనేది చేంజ్ కాదు. ఇలాగ పెట్టుకోవాలి. మళ్ళీ తీసిన తర్వాత ఎలాగో మిక్సీ చేసి జ్యూస్ చేస్తాం కదా, మనం ఇలా కూడా గిన్నెలు వేసుకొని తినచ్చు, బాగుంటుంది. మేము చెట్టు నుంచి అయితే కట్ చేయము కాయలు అనేవి. ఈసారి వర్షం తొందరగా వచ్చింది కాబట్టి అందుకే కట్ చేసుకున్నాము, లేకపోతే చెట్టు మీదనే మాగిన కొద్దీ తీసుకుంటా తినేవాళ్ళము, మాగినప్పుడే తీసేవాళ్ళం అన్నమాట. చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా మన ఇంట్లో, ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకోవాలి. మిక్సీ చేసుకోకండి, మిక్సీ చేసుకోకుండా వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మనం జ్యూస్ చేసుకోవాలంటే కంపల్సరీ మనం జ్యూస్ చేస్తాం కాబట్టి మిక్సీలో వేసి ఇలా చేసుకుంటేనే, ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఫుల్ చేయొద్దు బాక్స్, కొంచెం ఫుల్ చేయకుండానే తక్కువ వేసుకోవాలి బాక్సులలో. చూడండి ఈ విధంగా ఫుల్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు అన్ని బాక్సులు రింపేసుకున్నాం కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇంకా